సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, పని ఒత్తిడిని పెంచి ఉద్యోగులను మానసిక ఒత్తిడికి గురి చేస్తోందని సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు రాము, బాలయ్యలు ఆందోళన వ్యక్తం చేశారు. కర్నూలు నగరంలోని జిల్లా పరిషత్తులో ఉన్న ఎస్ఈ కార్యాలయంలో సచివాలయం ఇంజనీరింగ్ అసిస్టెంట్ల బదిలీల ప్రక్రియ అధికారులు నిబంధనలకు విరుద్ధంగా చేపడుతుండగా ఇంజనీరింగ్ అసిస్టెంట్ యూనియన్ నాయకులు కలగజేసుకుని బదిలీల ప్రక్రియ పారదర్శకంగా కొనసాగించాలని అధికారులను నిలదీయడంతో బదిలీల ప్రక్రియ సక్రమంగా కొనసాగించారని యూనియన్ నాయకులు తెలిపారు. బదిలీల ప్రక్రియ రేషియో ప్రకారం నిర్వహించాలని, ప్రభుత్వాన్ని నిబంధనలు పాటించాలని వారు డిమాండ్ చేశారు. వన్ ఇంజనీర్ వన్ డిపార్ట్మెంట్ మాదిరిగా తమను గుర్తించి పదోన్నతులు కల్పించాలని వారు తెలిపారు. చేయాలంటే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ అనేది జరగాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషనలైజేషన్ ప్రాసెస్ జరగాలంటే మేము ఫస్ట్ ఏమన్నామంటే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్స్ దగ్గర స్టేట్ వైడ్గా 8,000 మంది ఉన్నాం, 8,000 చిల్లర మంది ఉన్నాం. వాళ్ళకి ప్రమోషన్ ఛానల్ కల్పించి ఏదైతే మినిట్స్ ఆఫ్ మీటింగ్ ఫిబ్రవరిలో జరిగిందో ఆ మినిట్స్ ఆఫ్ మీటింగ్ ప్రకారంగా మాకు యాక్చువల్లీ ఏటీఓ ప్లేస్కి వెళ్ళిస్తాను అనమాట. ఏటీఓ వేయాలని కోరినాం. కానీ ఏం రేషనలైజేషన్ ప్రాసెస్ జరగకుండానే మేము అడిగిన డిమాండ్స్ని ఇవ్వకుండానే జేటీఓ రీటెజిగ్నేట్ చేయకుండానే ఈ రేషనలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ చేశారు. సో ఇది మాకు సచివాలయం సిబ్బంది, ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ అసిస్టెంట్స్కి అయితే మేమైతే చాలా బాధాకరం. మేము చాలా హట్ అవుతున్నాము. అన్ని డిపార్ట్మెంట్ ప్రమోషన్ ఛానల్ అన్ని సచివాలయంలో ఉన్న అన్ని వ్యవస్థల్లో అన్ని డిపార్ట్మెంట్స్కి ప్రమోషన్ ఛానల్ ఇస్తారు. కానీ కేవలం ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ మాకు ఎంత స్కోప్ ఉన్నా కానీ మేము ఇప్పుడు మన ఏపీకి కావాల్సిన ఇంజనీర్లే, అమరావతికి కావాల్సిన ఇంజనీర్లే, ఇన్ని డిపార్ట్మెంట్ పెట్టుకొని మేము దగ్గర ఇప్పుడే ఆర్డబ్ల్యూఎస్, పిఆర్, హౌసింగ్, ఇరిగేషను అని రకరకాల ఈ డిపార్ట్మెంట్లో ఆల్రెడీ మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్ పనిచేస్తున్నాము. కానీ మేము రాష్ట్ర వ్యాప్తంగా 8,700 మంది వర్క్ చేస్తున్నాము. ఆ 8,700 మందిని ఇప్పుడు దాదాపుగా 5,600కి కుదిస్తున్నారు. ఇలా కుదించడం వల్ల మాకు పని భారం చాలా ఎక్కువవుతుంది. ఆల్రెడీ ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనే వాడికి విలేజ్ సెక్రటరియట్లో మిగతా వాళ్ళందరికీ ఒకటే డిపార్ట్మెంట్తోనే ఉంది. కాకపోతే ఇంజనీరింగ్ అసిస్టెంట్ అనేది ఆల్రెడీ 5 శాఖల కింద పనిచేయడం జరుగుతుంది. 5 శాఖలు కూడా డిఫరెంట్గా వర్క్ చేస్తున్నాము. అదేంటంటే పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కింద రోడ్లు కానీ బిల్డింగ్స్ కానీ ఇవి చేస్తున్నాము. ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ కింద పైప్ లైన్లు, వాటర్ రిసోర్స్ వర్క్స్ ఇవన్నీ చేస్తున్నాము. హౌసింగ్ డిపార్ట్మెంట్ కింద మా ప్రభుత్వం ఏదైతే ప్రెస్టీజియస్గా తీసుకున్నదో గృహ నిర్మాణాలు వాటి గురించి చేస్తున్నాము. తర్వాత గత ప్రభుత్వంలో నాడు నేడు అని ఒకటి తీసుకొచ్చింది. ఈ ప్రభుత్వంలో మనబడి మన బాధ్యత అనే అది సపరేట్ డిపార్ట్మెంట్, స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కింద పనిచేస్తున్నాం. వీటితో పాటు మండల స్థాయిలో ఎవరైతే మనకి ఎంపీడీఓ గారు ఉన్నారో వాళ్ళు ఇచ్చేటువంటి జనరల్ వర్క్స్ అన్నీ చేస్తూ మరియు బిఎల్ఓ డ్యూటీలు కూడా అదనంగా చేస్తున్నాము. తర్వాత ఇంకా వేరే ఏ సర్వేలు వచ్చినా విలేజ్ వార్డ్ సెక్రటరీ డిపార్ట్మెంట్ నుంచి ఏ సర్వేలు వచ్చినా ప్రతి ఒక్కటి ఇంజనీరింగ్ అసిస్టెంట్ మీదనే భారం పడుతుంది. ఇది ఒక సచివాలయంలో చేసేటప్పుడే మాకు 5-6 డిపార్ట్మెంట్ల నుంచి వర్క్ ఉండేది. ఇప్పుడు క్లస్టర్ విధానం